అవునండి. మన తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సుమారు 5-7 కిలోమీటర్ల దూరంలో ఈ జాబాలి తీర్థం చక్కగా అలరారుతోంది. ప్రకృతి రమణీయకత ఒప్పారుతున్నటువంటి ఆ క్షేత్రంలో చాలా చాలా వైభవాలు, చాలా చాలా మహిమలు మనకు పురాణాల ప్రాతిపదికగా తెలుసుకోవచ్చు. జాబాలి తీర్థం ఈ క్షేత్రంలోనే మన ఆంజనేయ స్వామి వారు జన్మించారని, ఈ అంజనాచలంలోనే ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి అవతారం రుద్రాంశ సంభూతుడైనటువంటి స్వామి మనకు ప్రకటితమయ్యారని, రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి వాయుదేవుని యొక్క అనుగ్రహంతో అంజనాదేవికి, కేసరికి చక్కటి ముద్దుల కుమారుడుగా జన్మించాడని మనకు గోచరమవుతోంది. ఈ క్షేత్ర